నమస్తే వెల్కమ్ టు యూఎచ్వి. ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన షీ జిన్పింగ్ శకం ఇక ముగియనుందా? జిన్పింగ్ స్థానంలో మరో నేత ఎన్నికకు పార్టీ కసరత్తు మొదలుపెట్టిందా? మే 21 నుంచి జూన్ 5 వరకు ఆయన కనిపించకుండా పోవటానికి కారణమేంటి? బ్రిక్స్ సదస్సుకు వెళ్లకపోవటం దేనికి సంకేతం? వయోభారంతో జిన్పింగ్ను తప్పించనున్నారా? అంతర్గత వివాదమే కారణమా? అసలు చైనాలో ఏం జరుగుతోంది? బ్రెజిల్లోని అతిపెద్ద నగరమైన రియో డి జెనీరోలో జూలై 5 నుంచి 8 వరకు 17వ బ్రిక్స్ సదస్సు జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా అధినేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈసారి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కాలేదు. ఆయనకు బదులు చైనా ప్రధాని లీజియన్ సదస్సుకు హాజరయ్యారు. అయితే 12 ఏళ్లలో బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ దూరంగా ఉండటం ఇదే తొలిసారి. అయితే మీడియా మాత్రం బ్రెజిల్కు జిన్పింగ్ ఎందుకు వెళ్లలేదని అడగ్గా సమాధానం చెప్పేందుకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. మే 21 నుంచి జూన్ 5 వరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకుండా పోయారు. తాజాగా బ్రిక్స్ సదస్సుకు కూడా వెళ్లకపోవటం అనేక అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా చైనా అధ్యక్షుడు కనిపించకుండా పోవటం నాయకత్వం మార్పుకు సంకేతమని కొన్ని నిఘా సంస్థలు అంటున్నాయి. గతంలో కూడా అధ్యక్షులు మారినప్పుడు అంతకు ముందు ఉన్నవారు కొన్ని రోజులు కనిపించలేదని నిఘా సంస్థలు చెబుతున్నాయి. జిన్పింగ్ కనిపించకుండా పోయిన సమయంలో అక్కడి మీడియాలో ఆయన గురించి చిన్న వార్త కూడా వేయలేదు. అయితే అక్కడి పత్రిక పీపుల్స్ డైలీలో ప్రతిరోజు అధ్యక్షుడి గురించి రాస్తోంది. ఇదే సమయంలో జిన్పింగ్ సెక్యూరిటీని సగానికి తగ్గించినట్లు సమాచారం. జిన్పింగ్ తండ్రి సమాధి అధికారిక హోదాను కోల్పోయిందని తెలుస్తోంది. ఇది కూడా అధ్యక్ష మార్పుకు సంకేతంగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. కొందరు చైనా ప్రొఫెసర్లు బహిరంగంగానే జిన్పింగ్ను విమర్శించడం కూడా చాలా అరుదైన విషయమని చెబుతున్నాయి. మే 21 నుంచి జూన్ 5 వరకు కనిపించకుండా పోయిన జిన్పింగ్ బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోతో భేటీ అయ్యారు. అయితే అది చాలా చిన్న సమావేశమని బెలారస్ తెలిపింది. ఆ సమయంలో జిన్పింగ్ నీరసంగా కనిపించారని బెలారస్ అధ్యక్ష కార్యాలయం ప్రెస్ సర్వీస్ వెల్లడించింది. ఆర్థిక భారంతో చైనా అధ్యక్షులను తప్పించడం మామూలే అయినా ఇటీవల చైనా ఆర్థిక పరిస్థితి బాగా తగ్గిపోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చైనాలో రియల్ ఎస్టేట్ పడకేసింది. ఆ దేశ సెమీ కండక్టర్ నిర్మాణ ప్రణాళిక అస్తవ్యస్తంగా మారాయి. చైనా అప్పు ఏకంగా $50 ట్రిలియన్ చేరింది. ఈ నేపథ్యంలోనే దేశంలో పరిస్థితులను చక్కదిద్దటానికి కొత్త నేతను ఎన్నుకునేందుకు చైనా కమ్యూనిస్టు భావిస్తున్నట్టు సమాచారం. చైనాలో అధికార మార్పిడి ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చర్యలు తీసుకుంటున్నారు. 12 ఏళ్లలో తొలిసారి తన అధికారాల్లో కొన్నింటిని చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగాలకు అప్పగించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ విభాగాల పనితీరు మెరుగుపరిచేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో నూతన నిబంధనలపై దృష్టి పెట్టింది. వయోభారం కారణంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తప్పుకుంటారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ కీలక శాఖలకు ఆయన అధికారం అప్పగించడం ప్రారంభించారు. జిన్పింగ్ తన 12 ఏళ్ల పాలనలో అధికార పార్టీ విభాగాలకు అధికారాల బదలాయింపు చేపట్టడం ఇదే తొలిసారి. అధికార బదిలీకి లేదంటే పదవి విరమణకు జిన్పింగ్ సన్నాహాలు చేయడంలో ఇదో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమై పార్టీ రాజ్యాంగం పనితీరుపై నూతన నిబంధనలపై సమీక్షించినట్లు అధికార జున్హువా వార్తా సంస్థ తెలిపింది. ఆ సమావేశానికి స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వం వహించారు. నూతన నిబంధనలు, సిపిసి సెంట్రల్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆలోచనాత్మకంగా అన్ని సంస్థలతో సమన్వయంగా ఉండాలని ఈ సందర్భంగా జిన్పింగ్ నొక్కి చెప్పారని సమాచారం. తద్వారా ఆయా సంస్థలు మరింత ప్రభావవంతమైన నాయకత్వం, కీలకమైన అంశాల్లో సమన్వయం, ప్రణాళికలపై బాగా దృష్టి పెట్టేలా ఉండాలని ఆదేశించారని జున్హువా వార్తా సంస్థ వివరించింది.
పొలిటికల్ బ్యూరో సమావేశం అధికార బదలాయింపుకు సంకేతమని భావిస్తున్నారు. కొన్ని నెలలుగా అధికార కమ్యూనిస్టు పార్టీలో అధికారంపై అంతర్గతంగా వివాదం నడుస్తోందని విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేక చైనా జాతీయులు చెబుతున్నారు. పొలిటికల్ బ్యూరో సమావేశం జిన్పింగ్ పదవి విరమణకు జరుగుతున్న సన్నాహమేనని పేరు చెప్పేందుకు ఇష్టపడని చైనా రాజకీయ విశ్లేషకులు ఒకరు చెప్పారు. అధికార బదిలీకి కీలక సమయం కాబట్టే కమ్యూనిస్టు పార్టీలో కీలక విభాగాలకు నిబంధనలు ఖరారు చేస్తున్నట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఒక నిపుణుడి మాటలను ఉద్దేశిస్తూ కథనం ప్రచురించింది. అతిపెద్ద అంశాలపై కొన్ని అధికారాలను కొన్ని పార్టీ విభాగాలకు కట్టబెట్టే ప్రయత్నాల్లో జిన్పింగ్ ఉన్నట్లు మరికొందరు నిపుణులు వివరిస్తున్నారు. అయితే కొన్ని అధికారాలను బదలాయించటం అంటే రోజువారీ కార్యకలాపాలపై జిన్పింగ్ పెద్దగా దృష్టి పెట్టారని కాదని నిపుణులు చెబుతున్నారు. తన ప్రణాళికల్లో ఉన్న ప్రాధాన్యతలను కింది స్థాయిలో ఉండే అధికారులు కూడా నిర్వహిస్తున్నారో తెలుసుకోవటానికి పై స్థాయిలో నిఘా పెట్టడం కూడా అధికారాలు పంచడం వెనుక ఉద్దేశం కావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ కారణాలతోనే తొలిసారి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ వెళ్లలేదని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రకటించి $440 బిలియన్ బీజింగ్ ఎగుమతులపై సుంకాలు విధించిన సమయంలోనే తన అధికారాలను జిన్పింగ్ పంచుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. టారిఫ్ల యుద్ధం, ఇళ్ల మార్కెట్ పడిపోవటం వంటి కారణాలతో చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిరంతరాయంగా మందగిస్తోంది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా నగరాలను మూసివేయటం వంటి విధానాలు విఫలమవటం కూడా ఈ పరిస్థితికి కారణమని సమాచారం. జీరో కోవిడ్ పాలసీ వల్ల పరిశ్రమలు మూతపడి తీవ్ర స్థాయిలో వ్యాపారాలకు ఆటంకం కలిగింది. ఈ ప్రతికూలతను అధిగమించే ఉద్దేశం కూడా జిన్పింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్పింగ్ ఎంపికైంది మొదలు చైనాలో అధికార కేంద్రాలైన పార్టీ అధ్యక్ష కార్యాలయం, సెంట్రల్ మిలిటరీ కమిషన్పై ఆయన ఎంతో పట్టు సాధించారు. అదే బలంతో అవినీతి వ్యతిరేక చర్యలతో లక్షలాది మంది ఉద్యోగులను శిక్షించారు. అనేక మంది సైనిక ఉన్నతాధికారులను తొలగించారు. అదే పట్టుదలతో రాజ్యాంగం చట్టాలను మార్చి 3వ పర్యాయం సిపిసి ప్రధాన కార్యదర్శిగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందున్న అధ్యక్షులందరూ 5 ఏళ్ల చొప్పున 2 సార్లు పనిచేసి పదవి విరమణ చేయగా మావో జెడాంగ్ అంతటి నేతగా చెప్పుకుంటూ జిన్పింగ్ 3వసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. 3వ పర్యాయం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవి కాలం 2027తో ముగుస్తుంది. ఈలోపే జిన్పింగ్ పదవి విరమణ చేయటమో లేక అధికారాన్ని బదలాయించటమో తేలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో జిన్పింగ్ తర్వాత ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతోంది. జిన్పింగ్ ను తప్పిస్తే ఆయన వారసుడిగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ తొలి ఉపాధ్యక్షుడు జనరల్ జాంగ్ యూషా, టెక్నోక్రాట్ గా పేరున్న వాంగ్ యాంగ్ మరొకరు. అయితే జిన్పింగ్ 3వసారి అధ్యక్షుడు కావటానికి జనరల్ జాంగ్ యూషా ఎంతో సహకరించారనే టాక్ ఉంది. సైన్యంలో శక్తివంతమైన నేతగా జాంగ్కు పేరుంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో మాజీ అధ్యక్షుడు హూ జింటావో వర్గం సీనియర్ నేతల మద్దతు కూడా ఉంది. వాంగ్ యాంగ్ కూడా జిన్పింగ్ వారసుడుగా సమర్థుడనే వాదన వినిపిస్తోంది. సంస్కరణాభిలాషి, టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్కు దూకుడు కాస్త తక్కువే. దీంతో వాంగ్ యాంగ్ అధ్యక్షుడైతే ఆర్థిక సంస్కరణలు చక్కబెడతాడని టాక్ వినిపిస్తోంది. జిన్పింగ్ తర్వాత ఈ ఇద్దరిలో ఎవరిని వారసుడిగా ప్రకటిస్తుందనేది ఉత్కంఠగా మారింది. అధ్యక్ష మార్పు తర్వాత అమెరికా తర్వాత భారత్ అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు చెబుతున్నాయి.